పురిటికాయ అంటారండి. ఇటు లోపల వచ్చేసి సౌండ్ వస్తుంది, అంటే కొబ్బరి లోపలే డ్రై అయిపోయింది. ఇది చెట్టు పెంచి పడి 1 ఇయర్ అయిపోయింది. తీయడానికి పొట్టు తీయడానికి బద్దకిస్తుందండి. సరే అని పని చేస్తుందంటే లోపల గలగలలాడుతుంది. ఇది కొడితే కొబ్బరి ఎండుపు కొబ్బరి ఉంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది. దాన్ని కొబ్బరి నూనె చేసుకుంటే బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు పచ్చికాయలు కొట్టి ఎండబెట్టి నూనె తీసేది అంత ఫ్లేవర్ రాదండి. చెట్లోంచి పడి డ్రైగా ఉండి లోపల ఎండు కొబ్బరి కూడా తెల్లగా నీట్గా ఉంటే నూనె బాగుంటుందండి, ఆరోగ్యానికి మంచిది. కూరల్లో కూడా కొబ్బరి నూనె వేస్తే కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ అంటండి అది. కూరల్లో కొబ్బరి నూనె ఏమంటున్నారు, ప్రొద్దుటే నూనె తాగితే మంచిది అంటున్నారు, వెయిట్ తగ్గుతారు అంటున్నారు. కొబ్బరి రోజు వాడమంటున్నారండి. ఇదివరకు తెలియక కొబ్బరి తింటే ఫ్యాట్ అనేసి అవాయిడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా సరే లేదంటే ఎండు కొబ్బరి అయినా సరే కూరల్లో పొడిగా వేసుకోవచ్చు, తినొచ్చు అని చెప్తున్నారు. సరే అండి, ఇది కొట్టి ఎలా ఉందో చూద్దాం. కొబ్బరి కొట్టానండి, లోపలే అదే డ్రై అయిపోయింది. ఇది ఒకటి తెచ్చి చిన్న పెచ్చు, ఒకటి పెద్ద పెచ్చు వచ్చింది. దీన్ని ఇంకా కొంచెం వెడల్పు చేసి ఇదండి పగిలింది, తీసి కట్ చేసి ఇదిగోండి చక్కగా వచ్చింది. చూసారా, చెప్ప కూడా బాగా అండి స్ట్రాంగ్గా గట్టిగా ఉంది. ఈ వీటితో ఆర్టికల్స్ చేస్తున్నారండి. ఇది చెప్ప చెట్లోంచి పడి 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోతుంది, అట్లాగే ముదిరింది. ఈ కొబ్బరి కూడా బాగుంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది, ఫ్లేవర్గా ఉంటుంది. నేను గోరుచిక్కుడుకాయలు ఉడికేసానండి. గోరుచిక్కుడుకాయలు ఉడికేసి అది కొంచెం చిర్చేదిగా ఉంటుంది. ఏమైనా కొబ్బరి వేద్దామంటే పెద్ద కాయ ఉంది నా దగ్గర. ఆ కాయ కొడుతుందండి, ఈరోజు కొడితే మళ్ళీ రేపు వాడితే ఫ్రెష్గా ఉండదు. సరే ఎండు కొబ్బరి ఏమైనా పనికి వస్తుందేమని, పనికి రాకపోతే బారేయచ్చని చూస్తే బాగానే ఉంది. ఇది కట్ చేసి తురిమి ఆ కూరలో వేస్తా అండి. ఇది ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసండి, కోస్తుంటేనే చూసారా అంచుల దగ్గర ఆయిలీగా ఉంటుంది, కొబ్బరి నూనె వాసన వస్తుంది. అంటే ఇది ఆయిల్ పట్టించుకుంటాకే ఫ్రెష్గా ఆయిల్ వస్తుంది. కొబ్బరి నూనె రెడీగా ఉందండి. చక్కగా కోసేటప్పుడే కొంచెం బయటకు వచ్చేస్తుంది నూనె. కోసిన దగ్గర చూసారా ఆనమల్ తెలుస్తుంది, ఆయిల్ స్మెల్. కొబ్బరి నూనె, ఫ్రెష్ కొబ్బరి నూనె వాసన వస్తుంది. సరే అండి, బాగా మంచి వాసన వస్తుంది. కొబ్బరి నూనె కూడా కూరలో వేసుకోవచ్చు. ఇది ఒక చెప్ప తురిమేసి నేను కూరలో వేస్తాను. అది కొబ్బరి తింటే మంచిదంటండి. రోజు కొంచెం కొబ్బరి తింటుంటే మనకి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుందంట. హెల్త్ కూడా మంచిదండి. మనకు వచ్చి మంచి ఆరోగ్యమైన ఫుడ్ తింటున్నాం అనే దాంట్లో కొబ్బరి కూడా చేర్చుకోవచ్చు. వేరుశనగపప్పు, పుట్నాల పప్పు అవి కూడా రోజు ఆహారంలో చేర్చుకుంటే మంచిదండి.